వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. పార్టీకి ఫండ్గా ఇచ్చిన చెక్కులను పవన్ ఎందుకు తిరస్కరిస్తున్నారు? విరాళాల బ్యాచ్కు పవన్ చెక్ పెట్టేసినట్లేనా? ఫండ్ ఇస్తే టికెట్ వచ్చేసినట్లేనా? రాజకీయాలకు నిజమైన అర్థాన్ని పవన్ చెబుతున్నారా? టేక్ ఏ లుక్. రాజకీయాలు అన్న తర్వాత ఖర్చులు సర్వసాధారణం. వాటిని భరించేందుకు వీలుగా విరాళాలు, పార్టీ ఫండ్ ఇలా వేర్వేరు పేర్లతో నిధుల సమీకరణ ఉంటుంది. ఇదంతా కామన్. అయితే దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అంతేకాదు విరాళాల పేరుతో చెక్కులు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో టిక్కెట్లకు గాలం వేసే వారికి దిమ్మ తిరిగేలా షాకిస్తున్న వైనం సంచలనంగా మారింది. కొందరు నేతలు పవన్ని కలిసి పార్టీకి విరాళంగా చెక్కులు ఇస్తూ అనంతరం జనసేన టికెట్లు కావాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారట. దీంతో ఆగ్రహించిన పవన్ వారిచ్చిన చెక్కుల్ని తిరిగి ఇచ్చేయడమే కాదు, తనకు చెక్కుల అవసరం లేదని తేల్చి చెప్పేశారని సమాచారం. అయితే ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలకు, పారిశ్రామికవేత్తలు, పేరుమోసిన వ్యాపారులు పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనకు భారీ విరాళాలు వస్తున్నాయి. ఇలా విరాళాలు ఇచ్చి టికెట్లు అడిగిన వారి సంఖ్య ఎక్కువైందట. అందుకే విరాళాలు ఇచ్చేవారి విషయంలో పవన్ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఏకంగా 7 ఇచ్చిన చెక్కులను పవన్ తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికల బరిలో నిలబడనున్నాయి. ఇక సీట్ల సర్దుబాటు కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. జనసేనకు సంబంధించి సీట్లు ఖరారు, అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తయినట్టు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కొంతమంది తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని నేరుగా పవన్ను కోరుతున్నారట. తాము పెద్ద ఎత్తున పార్టీకి విరాళాలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. అందుకే తమకు ఎలాగోలా సర్దుబాటు చేయాలని కోరుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పవన్కు ఇది ఇబ్బందికర పరిణామంగా మారుతోందని, అందుకే ఆయన ఆ విరాళాలు వెనక్కి ఇచ్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పవన్ చేతికి చెక్కులు ఇచ్చి టికెట్లు కోరుతున్న వారి సంఖ్య పెరగడం, గతంలో తాము పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చినట్టుగా పేర్కొంటూ అందుకు బదులుగా తమకు టికెట్లను కన్ఫర్మ్ చేయాలని కోరుతున్న ఆశావహులకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. మీ విరాళాలు నాకొద్దు, టికెట్ కోసం విరాళాలు ఇచ్చి ఉంటే మీరు ఇచ్చిన విరాళాల్ని తీసుకువెళ్లిపోవాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు పార్టీకి సంబంధించి ఎవరైనా చెక్కులు ఇవ్వడం, విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత టికెట్ అడిగితే వారిని అస్సలు ప్రోత్సహించొద్దంటూ స్పష్టమైన ఆదేశాల్ని పార్టీ నేతలకు పవన్ ఇచ్చారట. మాటల్లోనే కాదు, ఇప్పటికే కొన్ని చెక్కుల్ని తిరిగి పంపించినట్లుగా చెబుతున్నారు. దీంతో పవన్ వైఖరిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి పార్టీ అధినేతని తెలుగు రాజకీయాల్లోనే చూడలేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో అందినంత దోచుకు తినే నాయకులనే చూశామని, చెక్కుల రూపంలో ధనాన్ని తీసుకుని టికెట్ ఇవ్వకపోయినా ఏదో ఒక విధంగా నచ్చజెప్పే నేతలను కూడా చూశామని, అంతేకాని ఇలా ఇచ్చిన డబ్బుని ఇంత సున్నితంగా తిరస్కరిస్తూ రాజనీతితో నడుస్తోన్న నిజమైన ప్రజానాయకుణ్ణి పవన్లోనే చూస్తున్నామంటున్నారు విశ్లేషకులు.
అయితే ఇటీవల జనసేనలో చేరికలు ఎక్కువగా జరిగాయి. ఏ పార్టీలో అయినా సరే చేరిన వారికి టికెట్లు ఆశించే లక్షణం సర్వసాధారణం. ఇటు వైసీపీ అయినా అటు టీడీపీ అయినా అసలు ఏ పార్టీ అయినా ఏదో ఒకటి ఆశించకుండా పని చెయ్యరు. కానీ జనసేనలో ఈ సిస్టమ్ లేదు. పార్టీ విధానాలు సిద్ధాంతాలు నమ్మి ప్రజలకు సేవ చేసే వారికి మాత్రమే జనసేన పార్టీ పిలుపునిస్తోంది, కండువా కప్పుతోంది. అయితే దీనికి విరుద్ధంగా చెక్కులు ఇచ్చి పార్టీలో చేరిన వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో తమకు టికెట్టు కావాలని గత కొన్ని రోజులుగా పోరు పెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్లకే టికెట్ ఇవ్వాలని సేనాని నిర్ణయించుకున్నారు. దీంతో చెక్కులు ఇచ్చిన వారిని పక్కన పెట్టాలని, వారి సొమ్ములు తిరిగి ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రాజకీయ రంగంలోకి దిగారు. గతంలో పోటీ చేశారు. రబ్బరు చెప్పులు వేసుకున్న యువతకు అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే టికెట్లను కేటాయించారు. కష్టార్జితంతో సంపాదించిన డబ్బునే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ వచ్చి మనుషుల్లో దేవునిలా ప్రజల గుండెల్లో నిలిచారు జనసేనాని. ఇలా మొదటి నుంచి కూడా పవన్ వైఖరి ప్రస్తుత రాజకీయ నేతల వైఖరికి భిన్నంగానే ఉంటూ వచ్చింది. దీంతోనే ఆయన తన అభిమానులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకే ఇప్పుడు మార్గదర్శిగా నిలిచారు. ఇక ఇప్పటి వరకు జనసేన పార్టీకి ఫండ్ అంటూ ఇలా చెక్కులు ఇచ్చిన వారిలో మాజీ ఐఏఎస్లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇక వీరికి ఆయా చెక్కులు చేర్చే పనిని నాదెండ్ల మనోహర్ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారట. ఇక ఎన్నికలకు కూడా మరెంతో సమయం లేదు. ఈ ఫిబ్రవరిలోని ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సిట్టింగులకు ఫిట్టింగు పెడుతూ అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో జనసేన, టీడీపీ అభ్యర్థుల జాబితా కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటువంటి సమయంలో పార్టీ ఫండ్ అంటూ చెక్కులు ఇచ్చి టికెట్ను కోరుకున్న వాళ్లకు పవన్ షాక్ ఇచ్చినట్లయింది. చూడాలి మరి దీనిపై అవతలి పక్షం ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది. అసలు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళకే టికెట్ అని రాజకీయ పార్టీలు అంటున్న ఈ సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే టికెట్ అంటున్నారు పవన్. అందుకోసం ఫండ్ పేరుతో పార్టీకి విరాళాలను ఇచ్చిన వారిని కూడా తిరస్కరిస్తున్నారు. తన సిద్ధాంతాలు, ఆశయాలను నిలబెట్టే వారికే పార్టీ టికెట్ అని చెప్పేస్తున్నారు. చూడాలి మరి పవన్ వైఖరి ఆయనకు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.